హాయ్ గైస్, WWE సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ రేపు మార్నింగ్ 5:30 AM నెట్ఫ్లిక్స్లో వస్తుంది అనేది చెప్తారు. కానీ నెట్ఫ్లిక్స్లో ఎలాంటి పోస్టర్ కానీ లేదు. సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కూడా లేదు ఇప్పటిదాకా. మరి రేపు మార్నింగ్ 5:30కి పెడితే వస్తుందా లేదా అనేది చూద్దాం. సో 5 మ్యాచెస్ సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్లో ఎవరెవరు గెలుస్తారు అని అయితే మనం ప్రిడిక్ట్ చేద్దాం. ఫస్ట్ జే ఊసో వర్సెస్ లోగన్ పాల్. సో నాకు లోగన్ పాల్ గెలవాలని ఉంది, కానీ జే ఊసో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. జే ఊసో లోగన్ పాల్ని ఓడించి తన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ అయితే రిటైన్ చేసుకుంటాడు. దాని తర్వాత మన అందరికీ తెలిసిందే ఇందులో ఎవరు గెలిస్తే వాళ్ళు గుంతర్ని ఫేస్ చేయబోతారు. సో గుంతర్ వర్సెస్ జే ఊసో ప్రాబబుల్లీ మనీ ఇన్ ద బ్యాంక్. సో మరి అక్కడ గోల్డ్బర్గ్ గుంతర్ ఏమైనా స్టోరీ స్టార్ట్ చేస్తారా లేదా అనేది అయితే చూడాలి. సో అకార్డింగ్ టు ద లేటెస్ట్ అప్డేట్ గోల్డ్బర్గ్ రిటైర్మెంట్ మ్యాచ్ ప్రాబబుల్లీ అట్లాంటాలో ఉండే ఛాన్స్ అయితే ఉంది. అంటే సో అట్లాంటాలో ఎలాంటి ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు, ఎందుకంటే మనీ ఇన్ ద బ్యాంక్ లాస్ ఏంజల్స్ ఇంటివి డోమ్లో జరుగుతుంది. దాని తర్వాత జూలైలో ఎవల్యూషన్ అట్లాంటాలో ఉంది, కానీ ఎవల్యూషన్ ఆల్ విమెన్స్ పేపర్ వ్యూ. సో అందులో మెన్స్ కంపీట్ చేయరు. సో ఆల్ విమెన్స్ పేపర్ వ్యూ అది. అండ్ దాని తర్వాత సౌదీ అరేబియా షో ఉంది, అది సౌదీలో జరుగుతుంది. ఆగస్ట్లో సమ్మర్ స్లామ్ ఉంది, అది న్యూయార్క్లో జరుగుతుంది. మరి అట్లాంటాలో ఎలాంటి పేపర్ వ్యూ ఉంటుంది? గోల్డ్బర్గ్ అట్లాంటాలోనే వస్తాడా లేకపోతే సౌదీలో ఏమైనా కంపీట్ చేస్తాడా? అసలు ఆ స్టోరీ లైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది చూడాలి. కానీ జే ఊసో రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది 99%. అండ్ డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ స్టీల్ కేజ్ మ్యాచ్ రియల్లీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇద్దరు సాలిడ్ సూపర్ స్టార్స్, డ్రూ కావచ్చు, డేమియన్ ప్రీస్ట్ కావచ్చు. కానీ నాకెందుకు అనిపిస్తుంది డ్రూ మ్యాకెంటైర్కి ఈ విక్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇద్దరికి ఇంపార్టెంటే, డేమియన్ ప్రీస్ట్కి అండ్ డ్రూ మ్యాకెంటైర్కి. నెక్ టు నెక్ చాలా టఫ్ ఇదైతే ప్రిడిక్ట్ చేయడము. కానీ అయితే డ్రూ మ్యాకెంటైర్ గెలుస్తాడు కావచ్చు అనుకుంటాను. ఎస్, రెసల్ మేనియాలో గెలిచిండు. సో ప్రాబబ్లీ సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్లో కూడా పుల్ ఆఫ్ చేస్తాడని అయితే నాకు అనిపిస్తుంది. కానీ డేమియన్ ప్రీస్ట్ గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తనకు కూడా ఒక మూమెంటం కావాలి నెక్స్ట్ ఆ బిగ్ టైటిల్ పిక్చర్ కానీ లేకపోతే ఇంకా దేనికన్నా కంపీట్ చేయాలి అంటే. అండ్ అదే కాకుండా ట్యాగ్ టీమ్ మ్యాచ్ CM Punk, Sami Zayn వర్సెస్ సెత్ రాలిన్స్ అండ్ బ్రాన్ బ్రేకర్. సో సెత్ రాలిన్స్ చెప్పిండు ప్లాన్ బి ఉంది అని. సో మరి ఆ ప్లాన్ బిలో భాగంగా ఎవరైనా కొత్త సూపర్ స్టార్ వస్తారా లేకపోతే సామీ జైనే CM Punk మీద టర్న్ అవుతారా అనేది చూడాలి. కానీ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో నాకు అనిపిస్తుంది సెత్ అండ్ బ్రాన్ బ్రేకర్ గెలిచే ఛాన్స్ ఉంది పంక్ అండ్ సామీని ఓడించి అని. సో లాట్ ఆఫ్ డ్రామా అయితే 100% జరుగుతుంది ఎండ్ ఆఫ్ ద మ్యాచ్. సో చూడాలి మరి ఎలాగా ఈ మ్యాచ్ని ప్రొడ్యూస్ చేస్తారు అని. అండ్ నెక్స్ట్ జెలీనా వేగా వర్సెస్ చెల్సీ గ్రీన్ ఫర్ ద విమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో జెలీనా వేగా రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది చెల్సీ గ్రీన్ని ఓడించి. నాకు తెలిసి మళ్ళీ చెల్సీ గ్రీన్ 2 టైమ్ US ఛాంపియన్ అవుతుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు. సో చూడాలి మరి జెలీనా వేగా ఓడిపోతుందా లేకపోతే రిటైన్ చేసుకుంటుందా అని. నా పిక్ అయితే జెలీనా వేగా రిటైన్ చేసుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ ఎవైటెడ్ జాన్ సీనా వర్సెస్ ఆర్ ట్రూత్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో జాన్ సీనా ఆర్ ట్రూత్ని ఓడిస్తాడు అని అయితే నేను అనుకుంటాను. సో కొందరు ప్రిడిక్ట్ చేస్తారు ఈ మ్యాచ్ DQలో ఎండ్ అవుతుంది, కోడీ రోడ్స్ వస్తాడు అని. సో ఆర్ ట్రూత్కి జాన్ సీనా తర్వాత ఒక కొత్త హీరోని అయితే దొరుకుతాడంట. ఆ కొత్త హీరో ఎవరో కాదు, కోడీ రోడ్స్ అని అయితే రూమర్స్ వస్తున్నాయి. సో మరి అన్నట్టుగానే కోడీ రోడ్స్ సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్లో వచ్చి ఆ ట్రూత్కి ఏమన్నా హెల్ప్ చేస్తాడా లేదా అనేది అయితే చూద్దాం. సో నా పిక్ అయితే జాన్ సీనా. సో ఇది సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ 5 మ్యాచెస్. సో రెసల్ మేనియా 42 క్యాన్సిల్ అయిపోయింది న్యూ ఓర్లిన్స్లో. ఎందుకు క్యాన్సిల్ అయింది, ఏం చేసిళ్ళు అనే డీటెయిల్స్ అయితే ఇంకా బయటికి రాలేదు. న్యూ ఓర్లిన్స్ లూయిజియానా వాళ్ళు అండ్ WWE వాళ్ళు అయితే స్వయంగా అనౌన్స్ చేయడం అయితే జరిగింది, మనం అందరం చూసినాం. సో రెసల్ మేనియా బదులు మనీ ఇన్ ద బ్యాంక్ 2026 ఆగస్ట్ 29th ఉండబోతుంది న్యూ ఓర్లిన్స్ లూయిజియానాలో. సో ఈ ఇయర్ మనీ ఇన్ ద బ్యాంక్ June 7th జరుగుతుంది. మరి నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 29th అంటే సమ్మర్ స్లామ్ అయిపోయిన తర్వాత మనీ ఇన్ ద బ్యాంక్ ఉండే అవకాశం అయితే ఉంది. సో మరి అలా ఎందుకు పెడతారు? మనీ ఇన్ ద బ్యాంక్ సమ్మర్ స్లామ్ ముందు పెడితే సమ్మర్ స్లామ్లో క్యాషన్స్ మనం చాలా చూసాం లాస్ట్ కొన్ని ఇయర్స్లో. సో మరి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ స్లామ్లో క్యాష్ అనేది ఉండే అవకాశం అయితే లేదు, ఒకవేళ ఇది కనుక చేంజ్ అవ్వకపోతే. ఆర్ ప్రాబబ్లీ ఆల్రెడీ మనకు వచ్చేసింది నెక్స్ట్ ఇయర్ సమ్మర్ స్లామ్ అనౌన్స్మెంట్. మినియాపోలిస్ మినిసోటా US బ్యాంక్ స్టేడియంలో జరుగుతుంది ఆగస్ట్ 1st వీక్ అది. అండ్ మనీ ఇన్ ద బ్యాంక్ 29. సో సమ్మర్ స్లామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మనీ ఇన్ ద బ్యాంక్ అయితే ఉంటుంది. సో మరి ఈ ఇయర్ మనీ ఇన్ ద బ్యాంక్ ఎవరికి వస్తే చూడాలి. LA నైట్ క్వాలిఫై అయ్యిండు స్మాక్ డౌన్ నుంచి, జూలియా కూడా క్వాలిఫై అయింది. సో నా పిక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను LA నైట్ ఒకవేళ ఈ ఇయర్ కనుక మనీ ఇన్ ద బ్యాంక్ గెలవకపోతే నాకు తెలిసి ప్రాబబ్లీ ఇంకా ఏది గెలిచే అవకాశం లేదని అయితే నాకు అనిపిస్తుంది. ఇట్స్ LA నైట్ టైం. కొందరు క్యారియన్ క్రాస్ అంటారు. అఫ్కోర్స్ క్యారియన్ క్రాస్కి మూమెంట్ ఉంది, తన మర్చండైజ్ సేల్స్ కూడా సూపర్గా ఉన్నాయి. క్యారియన్ క్రాస్ గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే
లేదు. బట్ కరియన్ క్రాస్ని ఆపి ఎల్ఏ నైట్కి ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే చాలా మంత్స్ నుంచి మనం చూస్తాను. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ నుంచి ఆ మూమెంట్ అనేది, సో దానికి తగిన ఒక గుర్తింపు అయితే ఇంకా రాలేదని చెప్పుకోవాలి. సో మనీ ఇన్ ద బ్యాంక్ ఎల్ఏ నైట్ గెలుస్తుందని అయితే నాకు అనిపిస్తుంది ఈ ఇయర్. అండ్ విమెన్స్ సైడ్ నుంచి జూలియా పుల్ ఆఫ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. బట్ స్టార్ స్టడెడ్ మనీ ఇన్ ద బ్యాంక్స్ ఉమెన్స్ సైడ్ చూసుకున్నా, మెన్స్ సైడ్ చూసుకున్నాడు. బియాంకా బెలర్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో అయితే రాబోతాను. సోలో జేకబ్ ఫాటు కూడా ఉండే ఛాన్స్ ఉంది. మనీ ఇన్ ద బ్యాంక్ సోలో ఆల్రెడీ క్వాలిఫై అండి, జేకబ్ ఫాటు క్వాలిఫై అవుతాడా లేదా అనేది నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో చూద్దాం. మండే మార్నింగ్ AEW డబుల్ ఆర్ నథింగ్, సో అసలు మిస్ అవ్వకండి. యూరోస్పోర్ట్ ఛానల్లో వస్తుంది డబుల్ ఆర్ నథింగ్ మార్నింగ్ 4:30 AM నుంచి. సో మెయిన్ ఈవెంట్ విల్ ఆస్ప్రే వర్సెస్ హ్యాంగ్మ్యాన్ యాడమ్ పేజ్ ఓవెన్ హార్ట్ కప్ ఫైనల్స్. ఓవెన్ హార్ట్ విమెన్స్ ఫైనల్స్ వచ్చేసి మర్సిడీస్ మనే వర్సెస్ జైమీ హెయిటర్. సో ఈ రెండు బిగ్ మ్యాచెస్తో పాటు టోనీ స్టామ్ వర్సెస్ మీనా ఫర్ ద AEW విమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంది. అండ్ ద ట్రేడ్ మార్క్ డబుల్ ఆర్ నథింగ్కి ఎన్ఆర్కీ ఇన్ ది ఎరీనా 5-on-5 మ్యాచ్ కూడా ఉండబోతుంది. కాకుండా లీడింగ్ ఇన్ టు ద బిగ్ పేపర్ వ్యూ ఆల్ ఇన్ జూలై 12th ఉంటుంది. సో డబుల్ ఆర్ నథింగ్లో వచ్చే రిజల్ట్స్ మనకి 100% AEW ఆల్ ఇన్కి రిఫ్లెక్ట్ అయితే అవుతాయి. AEW సూపర్ స్టార్ డర్బీ అలెన్ సక్సెస్ఫుల్గా మౌంట్ ఎవరెస్ట్ అయితే ఎక్కి AEW జెండాను అయితే మౌంట్ ఎవరెస్ట్ మీద పాతడం జరిగింది. సో మరి డర్బీ అలెన్ ఇంకా ఆ మౌంట్ ఎవరెస్ట్ దిగి మళ్ళీ AEW ఎప్పుడు రిటర్న్ చేస్తాడు అండ్ AEW వరల్డ్ ఛాంపియన్ అవుతాడా అయ్యే ఛాన్స్ అయితే 100% ఉన్నాయి. ఫ్యూచర్లో డర్బీ అలెన్ AEW వరల్డ్ ఛాంపియన్గా మనం అయితే చూడొచ్చు. సో ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు డర్బీ అలెన్ మౌంట్ ఎవరెస్ట్ సక్సెస్ఫుల్గా క్లైమ్ చేసినందుకు. సో అది స్టోరీ గైస్ అండ్ అవి